నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దైవభక్తి అత్యంత మెండుగా ఉన్న శివకుమార్కు మత విశ్వాసాలు, జాతకాలపైన గురి ఎక్కువే. ఇప్పుడు ఆ నమ్మకాలు, జాతకాలే ఆయనకు పెద్ద చిక్కులు తెచ్చిపెట్టాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 17 నుంచి జూన్ 15 వరకు దైవ కార్యాలు మినహా ఎలాంటి శుభకార్యాలు చేయడానికి జాతకాలను నమ్మేవారెవరూ ముందుకు రారు. తన ఆస్థాన జ్యోతిష్యుడు ద్వారకానాథ్ మాటంటే ఆయనకు శిలాశాసనం. శివకుమార్ సోమవారంలోగా ప్రమాణ స్వీకారం చేస్తే ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల పాటు కొనసాగుతారని ద్వారకానాథ్ వెల్లడించారు. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తే అనూహ్యమైన రాజకీయ పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. దానికి తోడు సోమవారంలోగానే ప్రమాణ స్వీకారం చేస్తే మరోసారి కూడా శివకుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ద్వారకానాథ్ ఇప్పటికే చెప్పేశారు. మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప మంత్రివర్గంలో అత్యంత పిన్న వయసులోనే జైళ్ల శాఖ మంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే భవిష్యత్తులో డీకే ముఖ్యమంత్రి అవుతారని ద్వారకానాథ్ జోస్యం చెప్పారు. అందుకే ద్వారకానాథ్ జోస్యం అంటే శివకుమార్కు వేదవాక్కు. ఈ నేపథ్యంలో మంచి ముహూర్తమా లేక రాజగురువు సూచించిన ముహూర్తమా అనే అంశంలో డైలమా నెలకొంది. అయితే శివకుమార్ జాతకరీత్యా సోమవారంలోగా ప్రమాణ స్వీకారం చేసేందుకు 3 ముహూర్తాలు ఇప్పటికే ఖరారు చేశారంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం నాడే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో శివకుమార్ ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో శివకుమార్ జాతకాలు, ముహూర్తాల వేటలో బిజీగా ఉన్నారు. ఏదేమైనా ఎన్నో ఏళ్లుగా కలలుగన్న ముఖ్యమంత్రి పీఠం రారమ్మని ఆహ్వానిస్తుంటే ముహూర్తాల మతలబుతో శివకుమార్ డైలమాలో పడిపోయారు. అధిక జ్యేష్ఠ మాసంలో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్న నేపథ్యంలో దానికి పరిహారాలను ఆయన వెతుక్కుంటున్నారు. జూన్ 1 లేదా 3వ తేదీన శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. అనంతరం నొణవి నకిరే అజ్జయ్య పీఠానికి వెళ్లి దోష పరిహారం చేసుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా గత్యంతరం లేని పరిస్థితుల్లో శివకుమార్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం దిగివచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే శివకుమార్ సాగించిన అవిశ్రాంత పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆయన నమ్మే జాతకాలు, విశ్వాసాలు ముఖ్యమంత్రి పీఠంలో శివకుమార్ను ఎన్ని రోజులు నిలబెడతాయో వేచి చూడాలి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.